ప్రకాశం జిల్లా దర్శి ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ లోని 5 మండలాల పరిధిలోని 23 మద్యం షాపులపై ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి అవకతవకలు లేకుండా వ్యాపార నిర్వహణ జరుగుతుందని ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. దర్శి నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాలలో ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు చేయడం గాని, వ్యాపారం గంటల కంటే ముందు షాపులు తెరవడం గాని, రాత్రి 10 గంటల తర్వాత షాపులు తెరిచి వ్యాపారం చేయడం గాని, షాపుల్లో లూజుగా మద్యం అమ్మడం గాని జరగటం లేదని శ్రీనివాసరావు తెలిపారు. కానీ కొన్ని గ్రామాలలో అక్కడక్కడ అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉందని, ప్రతిరోజు బెల్ట్ షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మద్యం పాలసీలో గత 6 నెలల కాలంలో బెల్ట్ షాపులపై దాడులు చేసి సుమారు 76 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 76 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుమారు 860 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వ్యక్తులపై దాడులు చేసి 18 కేసులు నమోదు చేయడం జరిగిందని, శనివారం కూడా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం వద్దిపాడు గ్రామంలో చేసిన దాడిలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న అను వ్యక్తి వద్ద నుండి 180 ml పరిమాణం గల 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో దర్శి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ విఆర్ సత్యనారాయణరావు, సిబ్బంది కాసింపీర, నాగరాజు, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమ మద్యం అమ్మకాలు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా హెచ్చరించారు.